వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకోవడానికి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఇప్పటికీ 3 సార్లు రాజకీయ పార్టీ నాయకునిగా, అంటే తొలిసారి 2009లో ప్రజారాజ్యం పార్టీ నాయకుడిగా, అంటే యువరాజ్యం అధ్యక్షుడిగా మొదటిసారి కొండగట్టు అంజన్న ఆలయం దర్శించుకున్నారు. ఆ తర్వాత 2018లో జనవరిలో ఒకసారి వెళ్ళారు. ఆ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేయించడానికి గత సంవత్సరం కూడా 2023 జనవరి 24న ఒకసారి కొండగట్టు అంజన్నను పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అయితే ఈసారి 4వసారి ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వస్తుండడంతో కొండగట్టు అంజన్న సన్నిధిలో కూడా భారీగా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు తెలంగాణ జనసేన నాయకులు కూడా ఇక్కడ కూడా తాము పాగా వేస్తాం, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయం చేయబోతున్నారు రానున్న రోజుల్లో అంటూ చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కదలిక తెచ్చారు. ఒక కొత్త ఉత్సాహం జనసేన కార్యకర్తల్లో, సైనికుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణే కారణమనే ఒక ప్రచారం, అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. అక్కడ టీడీపీ బీజేపీని కలిపి అధికారంలోకి తేగలిగారనే ఒక ప్రచారం నేపథ్యంలో ఇక్కడ కూడా బీజేపీ టీడీపీతో కలిసి జనసేన రాజకీయం చేయబోతుందా? ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత ఏమైనా మీడియాతో మాట్లాడతారా? తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఏమైనా స్పందిస్తారా? ఈ చర్చ అంతా కూడా సాగుతుంది. ఇక మరోవైపు వలసల రాజకీయం తెలంగాణలో జోరుగా సాగుతుంది. దాదాపు 4-5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఖరారుకు సంబంధించి చర్చలు జరిపారు. సోనియా గాంధీతో, కేసీ వేణుగోపాల్తో, కీలక నాయకులందరితో చర్చలు జరిపారు. రాహుల్ గాంధీని కలవడం మాత్రం సాధ్యం కాలేదు. నిన్ననే కాళ యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా చేరారు. మొత్తానికి 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే కారు దిగేశారు. ఇటు కేసీఆర్ కూడా వెళ్లే వాళ్ళు వెళ్ళని కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం అనే రీతిన వ్యవహరిస్తున్నారు. ఈ 2 అంశాలతో పాటు, ఈ 2 అంశాలతో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నాగేశ్వర్ గారు, ఈ 2 టాపిక్స్లోకి వెళ్లే ముందు, చాలా సీనియర్ నాయకుడు తెలంగాణలో డి శ్రీనివాస్ అంటే, డిఎస్ అంటే తెలియని వారు ఉండరు రాజకీయాల్లో. కొద్దిసేపటి క్రితమే ఆయన 75 ఏళ్ళు వయసు, చనిపోయారు. నాకు తెలిసి ఆయన, మీరు ఇద్దరు కూడా కౌన్సిల్లో ఒకే సందర్భంలో పనిచేశారు. ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఆయనతో నేను శాసన మండలిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు డిఎస్ గారు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అందులో నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ గనక ఉన్నత విద్యాశాఖ మంత్రితో చాలా సన్నిహితంగా సంబంధాలు ఉండటానికి అవకాశం ఉండేది. తర్వాత వ్యక్తిగతంగా కూడా నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి, ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాలుగా తెలుసు. సో దాంతోపాటు తెలంగాణ వచ్చాక తొలి తెలంగాణ శాసన మండలిలో ఆయన ప్రతిపక్ష నేత, నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు ఆ సమయంలో కూడా నాకు బాగా పరిచయం. తర్వాత కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము, పర్సనల్గా కానీ ఇద్దరితో కానీ. అందువల్ల చాలా దురదృష్టకరం. చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, మీరు అన్నట్లు తెలంగాణ రాజకీయాలపైన బలమైన ముద్ర వేసిన నాయకుడు. సో ఆయన మీకు ఒక రకంగా ప్రత్యేకత ఏంటంటే 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. 2004లో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే కాంగ్రెస్ అధికారంలోకి, 2009లో మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆయన దక్షత పైన, నాయకత్వం పైన విశ్వాసం ఉంచిందంటానికి ఉదాహరణ. అందులో రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు సిఎల్పి నేతగా ఉన్న సమయంలో ఈయనను పిసిసి అధ్యక్షుడిగా పెట్టారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొత్తం ఒక రకంగా జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీ లాగా నడుపుతున్నాడు అనుకున్న సమయంలో కూడా ఈయన పిసిసి అధ్యక్షుడయ్యాడు. సో అందువల్ల ఆయన రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకించే చాలామంది నాయకులు కనుమరుగయ్యారు. మీరు మైసూరారెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, పి జనార్దన్ రెడ్డి, మరి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు మంత్రులు కాలేకపోయారు. ఎవరైనా నాగేశ్వర్ గారు, రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు డిఎస్తో ఉన్నా, డిఎస్కి రాజశేఖర రెడ్డికి మాత్రం మంచి అనుబంధమే ఉండేది. అంటే అనివార్యమైన అనుబంధం కూడా ఉండేది రకంగా. అంటే ఆ డిఎస్ యొక్క గొప్పతన, చాకచక్యాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే రాజకీయంగా విభేదాలు రాజశేఖర రెడ్డితో కూడా ఉండే, అనుమానం లేదు. కానీ ఆ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆ రకమైన రాజకీయ చాకచక్యాన్ని ప్రదర్శించగలిగాడు గనక, నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంది నాయకులు, ఇప్పుడు పీజేఆర్ లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేశారు. అలాంటి వ్యక్తి కూడా మంత్రి పదవి రాలేదు. మరి శ్రీధర్ రెడ్డి కేంద్రంలో సహాయ మంత్రి హోదా వచ్చింది, డిజాస్టర్ మేనేజ్మెంట్, కానీ రాష్ట్రంలో రాలేదు. మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీకి సన్నిహితం అనే ఆ రోజుల్లోనే పేరు, వి హనుమంతరావు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో
అసమ్మతివాదులుగా మాట్లాడుకోవడమే తప్ప అధికారంలో లేరు. గోవర్ధన్ రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి వాళ్ళదైతే చెప్పనే చాలా సీనియర్ నాయకులు. అవును, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అలాంటిది అంటే రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించిన వారు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి టైంలో కాంగ్రెస్ లో మడగట్లేదు. అలాంటిది డి శ్రీనివాస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ లీడర్. మీరు గమనిస్తే 10 ఆ రాజశేఖర రెడ్డి టైంలో కూడా డి శ్రీనివాస్ కీలకమైన పదవిలో కీలకమైన స్థాయిలో ఉండే. అందువల్ల తెలంగాణ ఏర్పాటు క్రమంలో కూడా ఇలా కీలక పాత్ర పోషించాడు. నాకు బాగా గుర్తు 2007లో నేను శాసన మండలికి ఎన్నికయ్యాక రంగారెడ్డి జిల్లాలో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఆ రోజు తీవ్రంగా ప్రతిఘటించి శాసన మండలి మీరు ఇడుపులపాయలో IIIT పెట్టుకుంటారు, మా రంగారెడ్డి జిల్లాలో కాలేజీ ఇవ్వరా అని ఘర్షణ పడ్డ రోజు ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర మంత్రిగా ఉండే డి శ్రీనివాస్. మంత్రిగా ఉండి కూడా ఆయన లిమిటేషన్స్ ఆయన లాన్స్లో నాకు మాట్లాడింది ఇప్పటికీ గుర్తు. నాగేశ్వర్ గారు మీరు గట్టిగా నిలబడండి, నా లిమిటేషన్ నాకు ఉంటుంది, నేను ఎంత చేయగలను అంత చేయలేను, కానీ మీరు గట్టిగా ఉండండి, మీరైతే అవుతుంది, ఎందుకంటే మిమ్మల్ని కాదని అనలేరు అని చెప్పాడు. అన్నట్లే రంగారెడ్డి జిల్లాలో చరిత్రలో లేని డిగ్రీ కాలేజ్ తేయగలిగాం. సో అందువల్ల అలా తనకున్న పరిమితుల్లో చేయగలిగినట్టు చేసేవారు. చాలా కుటుంబాలలో కూడా నాకు ఇప్పటికి గుర్తు, నేను చాలాసేపు మాట్లాడిన సందర్భం నిమ్స్లో అలా మదర్ ఉండే, మా మదర్ కూడా మా ఫాదర్ ఉన్న సమయంలో నేను అక్కడికి వచ్చాడు. వాళ్ళ మదర్ను చూస్తాడు రెగ్యులర్గా ఆయనే వచ్చేవాడు. ఆయన మొత్తం తన రాజకీయ యాక్టివిటీ ఉదయం పొద్దున్న దాకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండే, చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్న రోజుల్లో రాత్రి 8 ఆ ప్రాంతంలో 8:30 ప్రాంతంలో నేను నా పనంతా పూర్తి చేసుకొని వెళ్ళేవాడిని. అసలు ఆయన అదే సమయంలో వచ్చేవాడు, తల్లిని చూడటానికి తానే పర్సనల్గా వచ్చి తల్లితో చాలాసేపు గడిపి వెళ్ళేవాడు. సో అందువల్ల అలా అప్పుడు కలిసేవాడిని కూడా చాలాసార్లు. అసలు యాక్చువల్గా 2009లో ఒకవేళ ఆయన ఓడిపోకపోతే ఆ సమయంలో రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అయిన సమయంలో డిఎస్ కూడా ముఖ్యమంత్రిగా కూడా అవకాశం అంటే ఒక రకంగా డి శ్రీనివాస్ ఆయన వల్ల పార్టీకి అదృష్టం దురదృష్టం అని ఎవరైనా నమ్మితే డి శ్రీనివాస్ వల్ల కాంగ్రెస్ పార్టీ అదృష్టం లభించింది, కానీ ఈయనకు మాత్రం దురదృష్టమే లభించింది. మంత్రిగానే ఉన్నాడు. తెలంగాణ రాజకీయాల్లో అనేక సార్లు ముఖ్యమంత్రి పదవి అవుతాడు అని ముద్దాడిన నాయకుడైనా. రాజశేఖర రెడ్డితో పాటు 2004లో ఈయన పేరు వినపడేది. మీరు అన్నట్లు 2004లో రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కూడా రాజశేఖర రెడ్డి కాకపోతే అనే ప్రశ్న ఎక్కడ డి శ్రీనివాస్ అని. తర్వాత 2009లోనే కాదు ఓడిపోయారు, అప్పుడు ఓడిపోయాడు. తర్వాత కూడా మీకు ఈ టైంలో తెలంగాణ ఏర్పడుతున్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే 2014లో అప్పుడు జానారెడ్డితో పాటు డిఎస్ కూడా ఒక స్ట్రాంగ్ కంటెండర్ అయ్యేవారు, అనుమానం లేకుండా. సో అదే కాదు, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన మధ్యలో అంటే కొన్నిసార్లు రాజకీయ నిర్ణయాలు ఏ కారణ రీత్యా తీసుకున్నా అది ఎంత నష్టం చేస్తున్న దానికి ఉదాహరణ ఆయన కాంగ్రెస్ వీడడం. ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఇవ్వనప్పుడు ఆయన లలితకి ఇచ్చారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ మనసు నొచ్చుకుంది, ఎందుకంటే అంత సీనియర్ నాయకుడు, పిసిసి అధ్యక్షుడు, 2 సార్లు గెలిపించిన సమయంలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, శాసనసభ మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించాడు. ఇవన్నీ ఉండి కూడా ఒక ఎమ్మెల్సీ ఇవ్వరా అనే మనసు నొచ్చుకొని ఆయన అది ఆ అవకాశం ఉపయోగించుకుని కేసీఆర్ ఆహ్వానించాడు. ఈయన వెళ్ళి రాజ్యసభ సభ్యుడయ్యాడు. కానీ అంటే అఫ్ కోర్స్ అప్పటికి ఆరోగ్యం దెబ్బతిన్నది, కానీ 2023కి యూ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ బిగ్ లీడర్. మీకు తెలంగాణలో కాంగ్రెస్లోనే అలాగే కంటిన్యూ అయితే, ఎందుకంటే సామాజికంగా చూసిన తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి అయిన సందర్భం లేదు. సో అందువల్ల బలమైన బీసీ నాయకులుగా కూడా తెలంగాణలో ఆయనకు గుర్తింపు, నాట్ జస్ట్ ఇన్ ద ఓన్ డిస్ట్రిక్ట్. సో అందువల్ల ఆయనకున్న ప్రత్యేకత రీత్యా తెలంగాణలో ఇప్పుడు సీనియర్లు వీళ్ళు వారు ముఖ్యమంత్రి పదవికి ఇంత చర్చ జరిగినప్పుడు అందులో అగ్రగణ్యుడిగా డి శ్రీనివాస్ ఉండేవారు. అఫ్ కోర్స్ ఆయన అప్పటికి కాంగ్రెస్లో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఆరోగ్యం దెబ్బతింది, మధ్యలో చివర్లో కాంగ్రెస్ లో చేరారు, నెక్స్ట్ డేనే రాజీనామా చేశారు. అంటే దానికి కారణం ఏంటంటే నాగేశ్వర్ గారు, ఒక కుమారుడు కాంగ్రెస్ లో ఉండడం, మరో కుమారుడు బీజేపీ ఎంపీగా ఉండడం, ఇట్లా కుటుంబంలోనే 2 పార్టీలు ఉండడం కూడా కొంత ఇబ్బందిగా, అంటే పర్సనల్ ఆస్పెక్ట్స్ కానీ, బట్ మనం దాన్ని ఇప్పుడు ఈ సమయంలో పబ్లిక్ గా చర్చ దాని వల్ల కూడా కొంత చివరిలో ఇబ్బంది పడ్డమాట నిజం. ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడిగానే ఆయన ఈరోజు ఉండేవారు, లేదంటే ఇబ్బంది పడ్డ మాట నిజం. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేడు కనుక కాంగ్రెస్
ఆయన ఆ తెలంగాణలో పార్టీతో రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు అయినప్పటికీ పార్టీలకు అతీతంగా రాజకీయ చరిత్ర నాయకుడు. అందువల్ల డి శ్రీనివాస్ డెఫినెట్గా తెలంగాణ రాజకీయాలపైన బలమైన ముద్ర వేసిన నాయకుడు. తెలంగాణ ఏర్పాటులో తన పాత్ర ఉంది. తెలంగాణలో గాను ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పదవికి దగ్గర దాకా వచ్చి ముఖ్యమంత్రి కాని నాయకుడు, అంటే ముఖ్యమంత్రి పదవిని ముద్దాడి వెళ్ళిన నాయకులు డి శ్రీనివాస్ చెప్పుకోవాలి. సో అలాంటి నాయకుడు దురదృష్టకరం అంటే ఆరోగ్యము వృద్ధాప్యము ఎవరికైనా తప్పదు, మనకు పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదంటారు. కానీ ఈ సమయంలో వ్యక్తిగతంగా నాకు బాగా సన్నిహితంగా తెలిసిన వ్యక్తిగా అరవింద్ కానీ సంజయ్ కానీ సంతాపం, కుటుంబ సభ్యులకు మనం సంతాపం ప్రకటించాలి, ఆయనకు నివాళి అర్పించాలి. రైట్. మొత్తానికి డి శ్రీనివాస్ సుదీర్ఘ రాజకీయ జీవితం, తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి శ్రీనివాస్ గారు రాత్రి 3 గంటలకి గుండెపోటుతో మరణించడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు కూడా నాగేశ్వర్ గారు కూడా సంతాపం తెలిపారు. మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నాగేశ్వర్ గారు, తెలంగాణలో ఈ వలసల రాజకీయం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికంటే ముందు కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కొండగట్టు బయలుదేరి వెళ్తున్నారు. తొలిసారిగా డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన మొదటిసారి వెళ్తున్నారు. అయితే ఇప్పటికే 3 సార్లు ఆయన అంజన్న సన్నిధికి వెళ్ళారు. గత సంవత్సరం వారాహి పూజకి వెళ్ళారు, అంతకుముందు యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రచారంలో భాగంగా వెళ్ళారు, మధ్యలో కూడా ఒకసారి వెళ్ళారు. మనకు తెలుసు చిరంజీవికైనా పవన్ కళ్యాణ్కైనా ఆంజనేయ స్వామి అంటే వాళ్ళకు చాలా భక్తి, ఆంజనేయ స్వామిని కొలుస్తుంటారు. అయితే కొంతమంది నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పర్యటనకు వస్తున్నారు అనగానే జనసేన నాయకుల్లో కొంత ఉత్సాహం వచ్చింది. ఏపీలో అధికారంలోకి తెచ్చారు, ఇక్కడ కూడా తాము అధికారం దిశగా వెళ్తాం, అధికారంలోకి వస్తాం అంటే ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది కదా, అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కలవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే దీన్ని ఎలా చూడాలి? కేవలం దర్శనానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్గా చూడాలా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఏమైనా రాజకీయాల గురించి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? తెలంగాణపై కూడా ఫోకస్ చేసే అవకాశం మీకు కనిపిస్తుందా? అంటే రాజకీయ నాయకులు దర్శనానికి వెళ్ళినా కూడా దర్శనం తర్వాత ముందో రాజకీయం ఉండకుండా పోదు కదా. తిరుమల కొండకు వెళ్ళి కూడా అక్కడ నుంచి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూసాం కదా. సో అందువల్ల దర్శనమే రాజకీయమే. సో అందువల్ల ఆ మొదటి నుంచి కూడా నీకు తెలంగాణ ఏర్పడినాక మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి నిష్క్రమించాడు, కానీ తెలుగుదేశం నిష్క్రమించలేదు, జనసేన నిష్క్రమించలేదు. అవును. సో ఈవెన్ తెలుగుదేశం దాదాపు నిష్క్రమించిన తర్వాత కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. టీడీపీ లేదు, కానీ అప్పటికి ఇంకా టీడీపీ కూటమిలో లేదు. టీడీపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని ప్రకటించింది, కానీ జనసేన మాత్రం పోటీ చేసింది. అంటే తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా ఆసక్తి చూపారు. బీజేపీ కొన్ని సీట్లు అడిగారు, ఇవ్వనందుకు పవన్ కళ్యాణ్ తన నిరసన కూడా వ్యక్తం చేశారు, బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు పోటీ చేసినప్పుడే అప్పుడు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. అప్పట్లో బీజేపీతో కొంత గ్యాప్ ఉండడం వల్ల ఉన్నమాట నిజమని ఇచ్చారు. సో ఆయనకు అంటే కేసీఆర్ తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా, ప్రధాని పివి నరసింహారావు మాజీ ప్రధాని కూతురు అని కూడా అన్నారు. ఆ కారణం చెప్పి ఇచ్చారు. ఇవ్వదలుచుకున్నప్పుడు ఏదో కారణం చెప్తారు, కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో ఏదో ఒక ప్రయత్నం మాత్రం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చేస్తూ వచ్చారు. ఏదో రూపంలో ఏదో విధంగా ప్రయత్నం చేస్తూనే వచ్చారు. సో కానీ ఎన్నడూ పెద్ద ప్రభావం చూపలేదు. మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 కార్పొరేటర్ అంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా బీజేపీ. ఇవ్వకపోవడం కాదు, అప్పటికి నాకు గుర్తు రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ ఓపెన్గా ప్రకటించారు, మాకు తెలంగాణలో ఏ పార్టీతో పొత్తుండదు అని. లక్ష్మణ్ కిషన్ రెడ్డి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసాక బీజేపీకి మద్దతు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే సీట్లు ఇచ్చారు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఉన్న తెలంగాణలో టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా అనేది క్వశ్చన్ మార్కే. అది ఆటోమేటిక్గా కాదు. ఇక్కడ రాజకీయాలు అక్కడ రాజకీయాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో టీడీపీ జనసేనతో కలవడం వల్ల ప్రయోజనం ఎంత అనే విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు. అంటే నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కున్న సినిమా ఇమేజే కదా రాజకీయాల్లో అయినా రాణించడానికైనా దేనికైనా, దాంతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఇంకెక్కువ ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్కి అభిమానులు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ మీకు చిరంజీవికి లేరా? ఇక్కడ చిరంజీవికి అప్పుడు బాగానే ఓట్లు, ఒకటే సీట్ వచ్చింది, రెండు బాల్కొండ నిర్మల్ 18 మహేశ్వర్ రెడ్డి 18 సీట్లు ప్రజారాజ్యం కలిస్తే 16 సీమాంధ్ర ప్రాంతంలో వచ్చాయి, 2 మాత్రం ఇక్కడ వచ్చాయి. అంటే తేడా ఏంటి? మనకు ఎవరికి అభిమానులున్నా రాజకీయ కాంటెక్స్ట్ మారిపోతుంది. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణలో లేరా?
కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిష్క్రమించేది కదా. ఆ మాటకైతే తెలుగుదేశం తెలంగాణలో చాలా బలమైన పార్టీ. సో ఒక దశలో తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు కోరారు కూడా, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే లొకేషన్ మాకు ఇవ్వండి అని. సో అడిగారు కానీ బట్ ఫండమెంటల్గా పవన్ కళ్యాణ్కి ఓటు వేయడం వేరు, పవన్ కళ్యాణ్ మనుషులకు ఓటు వేయడం వేరు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్కి ఓటేస్తున్నారు అంటే, జనసేనకి వేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేస్తానికో ముఖ్యమంత్రి చేస్తానికో వేస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముఖ్యమంత్రి కాడు. సో అందువల్ల అక్కడికి ఇక్కడ తేడా. అందుకే ఇప్పుడు మీకు తెలుగుదేశం కూడా దెబ్బతినడానికి కారణం అది. నువ్వు ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కాడు కదా. సో తెలుగుదేశం అభిమానులకు ఉన్న సమస్య ఏంటంటే, చంద్రబాబు నాయుడు మనిషి ఎవరైనా ఇక్కడ కావాల్సింది చంద్రబాబు నాయుడు కాదు కదా. అందుకే మీకు మారిన పొలిటికల్ కాంటెక్స్లో సీమాంధ్ర మూలాలున్న రాజకీయ నాయకులకు తెలంగాణలో ఎంత అభిమానులు ఉన్నా అది రాజకీయంగా టర్న్ కాలే. అది ఎగ్జాంపుల్ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎగ్జాంపుల్, టీడీపీ ఎగ్జాంపుల్, ఇద్దరు ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది. అంతకుముందు చిరంజీవి ఎగ్జాంపుల్ కూడా కనబడుతుంది. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే డెఫినెట్గా ఆ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి ఈవెన్ చిరంజీవికి అందరికీ అభిమానులు ఉండొచ్చు. సో ఆ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు వేరు, తెలంగాణ వరకు వచ్చే రాష్ట్ర రాజకీయం వేరుంటుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ జనసేనను మొదటి నుంచి తెలంగాణలో నడిపించాలని చూసిన వైసీపీ టీడీపీ రెండు పార్టీలు, వైసీపీ కూడా మీకు 2014లో గుర్తు నాకు, మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు. తెలుగుదేశం అయితే ఇంకా అపూర్వ విజయం. 2014లో తెలుగుదేశం పార్టీ 15 ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలిచారు. మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి గెలిచాడు. 15 బీజేపీ గెలిస్తే 15 టీడీపీ గెలిచి, ఒక రకంగా కాంగ్రెస్ తో దగ్గర వచ్చారు టీడీపీ బీజేపీ కంబైన్. సో బీజేపీ కన్నా కూడా 3 రెట్లు ఎక్కువ గెలిచారు. సో అందువల్ల సిటీలో మొత్తం టీడీపీ గెలిచారు. చాలా పవర్ఫుల్ ఫోర్స్ టీడీపీ. అంటే 2014 చాలా కీలకం కదా, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి సో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ 2 కళ్ళ సిద్ధాంతం అని అటాక్ గురైన తర్వాత ప్రజలు నిజమే ఓట్లు వేసారా లేదా? తెలంగాణ సమాజం తెలుగుదేశానికి ఓటేసింది. వాళ్ళు కంటిన్యూ చేసి పోరాడితే ఎలా ఉండేది. 2018కి వచ్చే వరకు 2 సీట్లు వచ్చి వాళ్ళంతా బీజేపీలో బీఆర్ఎస్ లో చేరారు. సో అందువల్ల రాజకీయంగా ఇంత ఉన్న బేసిక్ కాంటెక్స్ట్ మారుతుంది. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ ఎంత బలమైన సపోర్టర్లు ఉన్నాయి, ఇంకో చోట ప్రభావం చూపడం అనేది అంత సులభం కాదు. అంటే అసలు ఫోకస్ చేస్తారు అనుకోవచ్చు. ఫోకస్ చేయవచ్చు, ఎందుకంటే ఫోకస్ ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ జిహెచ్ఎం ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు మనం ఎప్పుడు చూసినా తాను ఆంధ్ర ప్రాంత నాయకుడిగా ఎప్పుడు వ్యవహరించలేదు. నేను భారతీయుడు అని అంటాడు, తెలుగు ప్రజలందరూ నాయకుడు అని చెప్తాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఏనాడు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన నేతగా ఉండలేదు, ఉండదలుచుకోలేదు. అందువల్ల ఆయన తెలంగాణలో అభిమానులు ఉండడమే కాదు, తెలంగాణలో కూడా రాజకీయం చేస్తాడు. వెనకాలేదు. అందులో ఆయన ఆంధ్రలో ఏమీ లేనప్పుడు, అంటే ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవనప్పుడు, ఒకటే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచిన రోజుల్లో కూడా తెలంగాణలో రాజకీయం చేస్తాను కానీ చేయనలే. అప్పుడు చాలా మంది అన్ని ఆంధ్రలో ఏం లేదు, తెలంగాణలో ఏం చేస్తావా అని అవహేళన చేసేవారు. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి 100% స్ట్రైక్ రేట్ తో ఆంధ్రప్రదేశ్ లో గెలిచాడు. బీజేపీ టీడీపీతో మిత్రపక్షాలుగా ఉన్నారు. సో అందువల్ల డెఫినెట్ గా జనసేన ఇక్కడ ప్రయత్నం చేస్తారు. సో ఏ మేరకు సక్సెస్ అవుతారనేది మనం ఊహించలేం కానీ బట్ ప్రయత్నం అయితే బలంగా చేస్తారు. బలంగా చేసినప్పుడు టీడీపీ మళ్ళీ రివైవ్ అవుతుందా? ప్రయత్నాలు జరిగినా కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన లోకేష్ కానీ వాళ్ళ సమయం కేటాయించి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి అందులో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణతో అనేక ఇష్యూస్ వస్తాయి, పవన్ కళ్యాణ్కైనా ఏదైనా. సో ఆ ఇష్యూస్లో తీసుకున్న వైఖరులు సమస్యలు ఉంటాయి. తెలంగాణలో బీజేపీ పెరుగుతున్న సమయంలో బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ అయితే కలవలేరు కదా జనసేన. కేసీఆర్తో ఎంత ప్రత్యేకమైన అభిమానం ఉన్నా అనుబంధం ఉన్నారు కనుకనే మీరు ఇంతకుముందు గుర్తు చేసినట్టు 2021 శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. కానీ బట్ స్టిల్ అక్కడ ఎంత రాష్ట్రం వేరని చెప్పినా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి ఉండి కేంద్రంలో ఎన్డీఏలో ఉండి
తెలంగాణలో మాత్రం ఎన్డీఏలో ఉండము అని అనరాదు. అంటే బీఆర్ఎస్ ఎన్డీఏలోకి పోయినప్పుడు ఆటోమేటిక్ గా చెప్పలేము. కానీ దానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా అనేది క్వశ్చన్. అది 2028 వరకు తెలుస్తుంది. అవును, ఇప్పుడు తేలే అంశం కాదు. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏముంటుందని మనం ఇప్పుడు చెప్పలేము. రైట్. నాగేశ్వర్ గారు, ఇక ఇంకొక కీలక అంశం వలసలు. అవి కొత్తవేమి కావు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. మీట్ చేశారని మేం చేశారని మీట్ చేస్తున్నాం అనుకోవడమే తప్ప ఎవరు ఇందులో అనర్హత వేటు అనేది ఎక్కడ పోయిందో తెలియట్లేదు. రాజ్యాంగం చట్టాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదు. రాత్రికి రాత్రి వెళ్తున్నారు, కండువా కప్పించుకుంటున్నారు ఎమ్మెల్యేలంతా. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా జగిత్యాల ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్, వ్యవసాయ మంత్రి. కాళే యాదయ్య నిన్న పార్టీలో చేరారు. ఇలా చేరుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి నేను ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి చేరుతారు అనడంతో పాటు కేవలం కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వాళ్ళనే క్యాబినెట్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే వేరే పార్టీ వాళ్ళని తీసుకోబోము అని తేల్చి చెప్పారు. అటు కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే పోయేవాళ్ళు పోని కొత్త వాళ్ళని తయారు చేసుకుందాం, మనం పెద్దగా బాధపడాల్సిన పని లేదు, సంజయ్ని మనమే తయారు చేసాం, సంజయ్ పార్టీ పెట్టినప్పుడు ఉన్నాడా, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే అటు రేవంత్ రెడ్డి కామెంట్స్ని ఇటు కేసీఆర్ కామెంట్స్ని ఎలా చూడాలి? వలసలు ఆగే అవకాశం ఉందా, కంటిన్యూ అవుతుందా? అంటే బహుశా రేవంత్ రెడ్డి క్లారిఫికేషన్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మినిస్టర్లకు కాక ఇంకో 6 అవకాశం ఉంది. అవును, ఈ 6గురిలో కాంగ్రెస్ పార్టీలోనే గట్టి పోటీ ఉంది. అందువల్ల పార్టీని వీడి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎంత మేరకు అకామిడేట్ చేయగలుగుతారు అనేది క్వశ్చన్ మార్క్ అనే ఉంది. సో బహుశా ఇది అనటానికి కారణం ఇటీవల జీవన్ రెడ్డి ఎపిసోడ్ అయి ఉండాలి. జీవన్ రెడ్డి ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే వచ్చింది. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానడము, ఈవెన్ కొంత సమన్వయం చేరికల విషయంలోనే జీవన్ రెడ్డి ఇష్యూ వచ్చింది. అయినా కాళే యాదయ్య చేరిపోయారు. అంటే కాళే యాదయ్య చేరిన జీవన్ రెడ్డి విషయంలో రావడం అనేది ఒక డైమెన్షన్ తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైన రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కాళే యాదయ్య విషయంలో రెసిస్టెన్స్ లేకపోవచ్చు, కానీ ఎక్కడైనా మంత్రులుగా అవకాశం ఉండి ఆ స్థాయిలో నాయకులు ఉన్న చోట వేరే పార్టీల వాళ్ళు వస్తే ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి దగ్గర రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది, చేవల్లో ఎందుకు లేదు, జగిత్యాల ఎందుకు ఉంది అంటే జీవన్ రెడ్డి స్థాయి అది, ఆయన నాయకత్వ స్థాయిని బట్టి ఉంటుంది కదా. సో అందువల్ల అక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక బహుశా మంత్రి పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు, ఆ స్థాయిలో ఉండే కాంగ్రెస్ నేతలకు ఒక మెసేజ్, మీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి వచ్చినా మీరు ఏమీ టెన్షన్ పడకండి అని ఒక సంకేతాన్ని ఇవ్వడం. అందువల్ల జీవన్ రెడ్డి ఎపిసోడ్కి ఒక రెస్పాన్స్గా మనం చూడాలి. తర్వాత రాజకీయ పార్టీలలో మరి అది అధిష్టానం వైఖరా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకూడదు అని, అది ఎంతకాలం ఆ వైఖరి నిలబడతా అంటే అనుమానమే నాకే. అసలు నాగేశ్వర్ గారు, బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలనే తీసుకోకూడదు, మంత్రి పదవి ఎలా ఇద్దాం అని అనుకుంటారు రాజకీయ పార్టీలు. అలా ఇప్పుడు ఎవరు ఇవ్వంది ఎవరు ఇలా. ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ బయట నుంచి వచ్చే మంత్రి అయ్యాడు, సవితా ఇంద్రారెడ్డి బయట నుంచి వచ్చే మంత్రి అయ్యారు. మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 5గురికి ఇచ్చారు ఆ రోజుల్లో వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకు. సో విచిత్రం ఏంటంటే అధికారిక అసెంబ్లీ డాక్యుమెంట్స్ ప్రకారం తలసాని శ్రీనివాస యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేగానే ఉండే. అవును, కరెక్ట్. సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, రికార్డుల ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యే, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి. సో ఇలా ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇప్పటికీ దాన నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాకు తెలుసు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. అనర్హత వేటు ఇవన్నీ ఎక్కడ యాంటీ డిఫెక్షన్ లా. అందుకే నేను చెప్పేది చట్టాన్ని అమలు కాకుండా ఉన్నదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చట్టాలు ఉంటాయి, లాస్ ఉంటాయి, కోర్టులు ఉంటాయి, కానీ ఇది బహిరంగంగా చట్టాలు ఉల్లంఘన. ఇప్పుడు ఎవరో మావోయిస్టులు ఉల్లంఘిస్తున్నామో వాడు చట్టాన్ని ఉల్లంఘించారంటారు, కేసులు పెడతారు, వాళ్ళ జైల్లో పెడతారు. మరి మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తలేరా? యాంటీ డిఫెక్షన్ చట్టసభల్లో ఉండి చట్టాలను యాంటీ డిఫెక్షన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. కూడా అవసరం లేదు, చట్టాలు తయారు చేసేవారే చట్టాలను ఉల్లంఘిస్తారు. అందులో అక్కడ ఎంత క్లియర్ గా ఉందంటే రాజీనామా కూడా అవసరం లేదు. అవును, ఇఫ్ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, అవును, తర్వాత విప్ ఉల్లంఘిత, ఈ రెండు ఉన్నాయి. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 నెలల్లో తేల్చేయాలి అనర్హత వేటుకు సంబంధించి. అయినా కూడా ఎక్కడ ఏది 3 నెలల లోపే శాసనసభ పక్ష విలీనానికి ఏమైనా ప్లాన్ చేశారా అని ఒకటి, అది పాసిబిలిటీ ఉంటుంది. అది శాసనసభ పక్ష విలీనం కూడా చట్ట విరుద్ధమే. అది యాంటీ డిఫెక్షన్ లాకు ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అవును, అది యాంటీ డిఫెక్షన్ లా ఏమన్నది, పార్టీతో ఒరిజినల్ పార్టీ గనక విలీనమైనప్పుడు 2/3 ఎమ్మెల్యేస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే వారు యాంటీ డిఫెక్షన్ లా ఆకర్షించారు.
వర్తించదు. అవును. కానీ వీళ్ళు దాన్ని ఉల్టా ఇంటర్ప్రిట్ చేసి 2/3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే పార్టీ మెర్జ్ అయిందంట. పార్టీ రెండు ఒకటే కదా. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో మెర్జ్ అయింది కదా, ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరు? సిఎల్పీ నేత కదా. అంతే కదా. అంటే మరి రేవంత్ రెడ్డి ఎట్లా సిఎల్పీ ఆల్రెడీ విలీనమే, సిఎల్పీ లేదు కదా. విలీనమైతే ఆ పార్టీ ఉండకూడదు కదా. అదే పార్టీ ఎల్పీ రెండు ఒకటే. అసలు ఎల్పీకు ఎగ్జిస్ట్ పార్టీ లేదు. అదే పార్టీలో భాగమే. పార్టీ లేకుండా ఎల్పీ క్వశ్చన్ లేదు. పిఆర్పీ విలీనాన్ని మనం ఆ రకంగా పిఆర్పీ విలీనమో పార్టీ విలీనమో 2/3 ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేశారు కనుక వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ రాలేదు. అప్పుడు కూడా శోభా నాగిరెడ్డి చివరి వరకు కూడా ప్రజారాజ్య ఎమ్మెల్యేలు కొనసాగారు, ఆమె చేరలే. అవును, కాంగ్రెస్ లో విలీనమైనా ఆమె చేరలేదు. కానీ 2/3 అయిపోయింది. శోభా నాగిరెడ్డి గారు మా ఇంటికి వచ్చారు అప్పుడు, నాకు గుర్తు. సార్ అడిగారు నాతో, సార్ నేను నాకు ఇష్టం లేదు సార్, నేను చేరదలుచుకోలేదు, నాకేమైనా డిస్క్వాలిఫై అవుతానా, మీరైతే కరెక్ట్ చెప్తారు సార్ అని మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను చెప్పానమ్మా, ఏమీ కాదు, మీకు సంబంధమే లేదు, సో మీరు డిస్క్వాలిఫై కారు, మీకు సంబంధం ఉన్న అంశమే కాదని చెప్పాను. రైట్. వలసలు అయితే చట్టాలు వాటికి సంబంధం లేకుండానే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే చాలా క్లియర్ గా కూడా దీన్ని లైట్ గా తీసుకుంటున్నారు. మెర్జర్ అనే క్లాజ్ పైన సుప్రీం కోర్టు అది కొట్టివేస్తూ తీర్పు చెప్పాలి, లేదా చట్టాన్ని సవరించాలి. ఇదివరకు స్ప్లిట్ అని ఉండే 1/3 అని, దాన్ని సవరించారు. ఇప్పుడు ఈ రోజు మిస్యూజ్ అవుతుందని చెప్పి సవరించారు. ఈ రోజు కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఏమనిపిస్తుంది నాగేశ్వర్ గారు? అంటే పోతే పోని అనే టైప్ లో చేతులు ఎత్తేసారు అనుకోవచ్చా? చేయగలిగింది ఏం లేనప్పుడు ఏం చేస్తారు అంటే. ఇప్పుడు ఆయన లేదు పోతే పోని అనకుండా మీరు ఉండండి ఉంటారా? అదే ఒకటి ఆయన స్వయంకృత అపరాధం. ఆయనకు 88 సీట్లు ఉన్న సమయంలో కూడా తీసుకున్నాడు. 63 మంది ఉన్నప్పుడు తీసుకున్నారంటే ఎంతో కొంత లాజిక్ చేసుకోవచ్చు. అంటే పొలిటికల్ రీఅలైన్మెంట్ ప్రభుత్వం కూలిపోతుంది. సో మొదటిది 88 మంది ఉన్నప్పుడు తీసుకొని ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు. ఒకటి. రెండు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నేను రేవంత్ రెడ్డి గుర్తిస్తాడు మీకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. అట్లా అన్న కడియం శ్రీహర్ చేర్చుకుందాం అనుకోండి, అది వేరు. అన్న కడియం శ్రీహర్ అన్నది కడియం శ్రీహర్. కడియం శ్రీహర్ మా పార్టీ నాకు నన్ను అనుకుంటే అన్నాను అంటాడు. అదే అవును. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని అనడం రాంగ్ స్టడీ. నేను ఆ రోజు కూడా చెప్పాను. సిమిలర్ గా ఇప్పుడు 63లో మీరు 2014లో 63 సీట్లు వచ్చినప్పుడు మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తారని చెప్పే కదా మీరు ఫిరాయింపులు ప్రోత్సహించింది. మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి అదే అన్నాడు, మా దాన్ని కూలుస్తారని మేము చేతులు ముడుకుని కూర్చోవాలా అంటున్నారు. అదే సమర్థించుకోవడానికి అవకాశం దొరికింది. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి తెలంగాణలో ఈ వలసలు అనేవి అయితే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ బయలుదేరి కొండగట్టు బయలుదేరబోతున్నారు. 4వసారి అంజన్న దర్శనానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏమైనా మాట్లాడతారా, తెలంగాణ రాజకీయాలపై ఏమైనా స్పందిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.